హాయ్ అండి, లక్ష్మీ వైబ్స్. ఈరోజు మనం ఉగ్గాని అయితే చేద్దాం. మేమైతే బొరుగులు అంటాం. ఉగ్గాని చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 ఒట్టిమిరపకాయలు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. దానికి పౌడర్ కూడా పట్టుకోవాలి, పప్పుల పౌడర్, పుట్నాల పొడి. దానికోసం కొన్ని పుట్నాలు, తెల్లగడ్డలు, కారం, కొంచెం ఉప్పు. ఎక్కువ వేసుకోవద్దండి, ఉప్పు సాల్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం, లేదా ఆనియన్స్లో అయినా వేసుకోవచ్చు. వీటిని మెత్తగా మిక్సీ పౌడర్ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలని ఫ్రై అయిన తర్వాత ఇందులో నేనైతే పెద్ద టమాటా కాబట్టి సగానికి కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం టమాటాను. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేద్దాం. తర్వాత బొరుగుల కోసం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బొరుగుల కోసం బొరుగుల్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక 5 minutes వరకు. చూపిస్తాను కదా, అలా చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. ఇలా వాటర్ తీసుకొని ఇందులో బొరుగులు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా నాననిచ్చేసేయాలి. ఇలా పిండుకుంటూ వాటర్ తీసేసుకొని వేరే గిన్నెలోకి అయితే మనం బొరుగులు వేసేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే మనకు బొరుగులు బాగా వస్తాయి, లేకపోతే పొడి పొడిగా వస్తాయి, టేస్ట్ అంతగా బాగోదు. ఇలా అన్ని బొరుగులు అయితే తీసుకుందాం నీళ్ళలో నుంచి. తర్వాత మనం పుట్నాల పొడి పట్టుకున్నాం కదా మిక్సీలో, అది వేసి కలుపుకుందాం. చాలా ఈజీ, చాలా సింపుల్. కొంతమంది బజ్జీ కూడా చేస్తారు, నేనైతే బజ్జీ చేయట్లేదు, నార్మల్గా టిఫిన్కి ఇలా చేస్తాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ పుట్నాల పౌడర్ వేసి కలుపుకుందాం. ఆనియన్స్ అయితే సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడే ఇలా పౌడర్ రెడీ చేసుకొని తర్వాత బొరుగుల్ని నానబెట్టుకొని చేసుకునే లోపు అవి ఫ్రై అయిపోతాయి. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా వేసి అందులో కలిపేసుకుందాం. మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు ప్రస్తుతానికి, వేయలేదు నేను. వేసి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. దీన్ని మళ్ళీ ప్యాన్లో పెట్టి ఒక్క నిమిషం పాటు చాలు, కొంచెం వెచ్చబడితే చాలు. బొరుగులు ఎక్కువ అవసరం లేదు, కొంచెం వెచ్చబడేంత వరకు ఉంచేసి హాఫ్ నిమ్మ చెక్క అయితే నిమ్మరసం తీసుకుంటే బాగుంటుంది. అది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ వేస్తే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది కాబట్టి నేను కూడా కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకుంటున్నా. 1 నిమిషం పాటు అలా ఉంచేసి కొంచెం నిమ్మ చెక్క అలా పిండేసి ఆపుకుందాం. మీరు సాల్ట్ చెక్ చేసుకోండి, కారం కూడా ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పుట్నాల పొడితో పాటు కలుపుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.